నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. కొద్ది నెలలుగా బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుంది. అసలు బ్రేక్ లేని బండిలాగా దూసుకెళ్ళిపోతుంది. అయినా చాలామంది కొనడం ఆపట్లేదు. అసలు ఫ్యూచర్లో కూడా 2 లక్షలు దాటే పరిస్థితులు కూడా రాబోతున్నాయని ఇటు బంగారం నిపుణులు కూడా చెప్తున్నారు. మరి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్లో నిజంగానే 2 లక్షలు దాటుతుందా బంగారం? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. సో నమస్తే అండి. నమస్కారం. సో ఫ్యూచర్లో 2 lakhs దాటుతుందని అంటున్నారు. నిజంగానే 2 lakhs దాటుతుందా బంగారం? ఇలా జరగడం వల్ల కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా బంగారం కొనలేని పరిస్థితి ఉంది. ఏమంటారు దానిపై మీరు? అదే మేడం, మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వస్తున్నాము. అదే 2 lakhs దాటుతుంది అనుకుంటున్నాము కాబట్టి మేము కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాము. అదే మా అభిప్రాయం, ఇంకేం లేదు మేడం. అంటే మీరు గోల్డ్ కొన్నికే వచ్చారా అండి? అవును మేడం, అదే గోల్డ్ కొందామని వచ్చినాం, కానీ ఇక్కడ లైన్ చూస్తుంటే చాలా పెరిగి ఉన్నది. ఇలా టోకన్స్ కూడా ఇస్తున్నారంట, ఆ టోకన్స్ కూడా మాకు దొరకలేదు. అందుకే మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నాము. ఆ టోకన్స్ పొద్దున్న వచ్చి తీసుకోవాలంట, తర్వాత మళ్ళీ 12 నుంచి 4 o'clock వచ్చి తీసుకోమని అంటున్నారు. ఇంకా ఫ్యూచర్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా గోల్డ్ ఒక కళలాగే మిగిలిపోతుంది అంటారా? వాళ్ళు ఇంకా కొనలేని పరిస్థితి నెలకొంటుందంటారా? ఏమో మేడం, దానికైతే నాకు అభిప్రాయం ఏం లేదు. దాని గురించి అయితే నేను ఏం చెప్పుకోలేదు. మళ్ళీ కూడా అది 2,50,000 వరకు పోతుంది అని అంటున్నారు. అదైతే వినడంలో వస్తున్నది మాకు. అందుకే ఇవాళ 240 దాకా ఉండే అప్పుడే తీసుకుందాం అనుకుంటే వీలు కాలేదు. ఇవాళ వచ్చి చూస్తే 270 ప్లస్ అవుతుంది. దాని గురించి కొంచెం కొంచెం తీసుకుందామని అభిప్రాయం. సో ఎప్పుడు వచ్చారు మీరు? మార్నింగ్ గోల్డ్ కొనడానికి ఎప్పుడు వచ్చారు? మేము 11 o'clock వచ్చినాం మేడం. 11 o'clock వచ్చారా? సో తీసుకున్నారా మరి? ఇంకా లేదు, తీసుకోలేదు మేడం. లైన్ చూసినాం, లైన్ చూస్తేనే ఇక దొరికేటట్టు కనిపించట్లేదు, అందుకే వెళ్ళిపోతాం. సో చెప్పండి అమ్మా, అసలు గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని దాటుతున్నాయి. ఫ్యూచర్లో కూడా 2 lakhsకి పైగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దాటిపోయే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెళ్లి చేయాలన్నా గోల్డ్ కొనాలన్నా కష్టంగా మారుతుంది. అదే కష్టంగానే ఉంది. మాకు కూడా 3 అమ్మాయిలు ఉన్నారు. అందుకనే మేము కూడా ఇప్పుడు మళ్ళీ రేట్ ఎక్కువైతే కాదు, కుదరదని ఈరోజు వచ్చాము తొందరపడి. సో బంగారం కొనడానికి వచ్చారా మీరు? ఒక పెళ్లి కోసమే కొనడానికి వచ్చారా? బంగారమే కొనడానికి. పెళ్లికి అయితే ఇంకా టైం ఉంది, ఇంకా రేట్ పెరుగుతుందేమో అని ఇప్పుడు కొనుక్కొని పెట్టుకుందామని వచ్చి. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా ఫ్యూచర్లో బంగారం కొనే పరిస్థితే ఉండదంటారా? అదొక కళలాగే చూసుకోవాలంటారా? ఇంకా ఇప్పుడు ఈ లైన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది మేడం. రేట్ అయితే పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదు. అప్పుడే కొందాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు కూడా కొనకపోతే మళ్ళీ బాధపడాల్సి వస్తుందని ఈరోజు వచ్చేసాం. సో బంగారంతో పాటు వెండి కూడా పెరుగుతుంది చాలా వేగంగా. ఇవి రెండు కూడా అసలు బ్రేకు లేని బండిలాగా దూసుకెళ్తున్నాయి. ఏమంటారు దానిపై? వెండి కూడా అంతే, బంగారం ఎట్లా పెరుగుతుందో వెండి కూడా అంతే పెరుగుతుంది. అసలు ఏది కొనుక్కోవాలా కొనుక్కోవద్దా అనే ఆలోచనలో ఉన్నారు అందరు. సో హాయ్ అండి. హాయ్ అండి. సో గోల్డ్ రేట్స్ కొన్ని నెలల నుంచి కూడా అసలు రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతుంది. సో ఫ్యూచర్లో 2 lakhs దాటుతుందని కూడా చెప్తున్నారు. సో ఏమంటారు? ఏం చెప్పలేమండి, మధ్యతరగతులకి తీసుకోవాలంటే చాలా కష్టంగానే ఉంది. కానీ ఏం చేయలేం కదా, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఏది అన్నది ఏం తెలియట్లేదు కదా. సరే సామాన్యులకు మాత్రం చెప్పాను భారంగా మారింది. ఉన్న కొంచెం గోల్డ్ కూడా ఎవరు చైన్ స్నాచర్లు ఎవరు తీసుకెళ్తారో అన్న భయం కూడా ఉంది జనాల్లో. అది అంటే ఈ టైంలో గోల్డ్ కొనడం అనేది కరెక్ట్ అంటారా? అంటే చాలామంది ఇంత పెరుగుతున్నా కూడా గోల్డ్ కొనడం అనేది ఆపట్లేదు. సో దానిపై ఏమంటారు? బిజినెస్ పరంగా అంటే నాకు తెలియదండి, కానీ పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో కంపల్సరీ అమ్మాయికి పెట్టాలి, ఎంత పెరిగినా వాళ్ళైతే ఇప్పియాలి కదా. సో ఆ విధంగా కూడా కొంటున్నారు కదా. సో ఇప్పుడు అమ్మాయి పెళ్ళి అంటున్నారు. సో గోల్డ్ మీద చేసే ఇన్వెస్ట్ ఇంకా దేని మీద చేస్తే బెటర్ ఉంటుంది అంటున్నారా? బెటర్గా మారద్ది అంటారా? ఎందుకంటే చాలా ఇప్పుడు గోల్డ్ రేట్స్ అనేది తులం ఒక 2 lakhs దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దాని మీద పెట్టే అమౌంట్ ఇంకా వేరే మీద దాన్ని పెడితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బెటర్ అంటారా? ఇప్పుడు దేనికన్నా చెప్పట్లేదు కదా, అన్నిటికన్నా ఫాస్ట్గా సిల్వర్ గోల్డే ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్ ఉండేది, ఒక ఫ్లాట్ కొని అది కూడా ఎక్కడుందో అక్కడే ఉంది. 2 years నుంచి మార్కెట్ ఏం లేదు. సో అట్లా కూడా బెనిఫిట్ ఉంటుంది కదా మా పిల్లకి అన్న అదిలో ఉన్నారు కదా జనాలు కూడా. సో మీరు తీసుకున్నారా గోల్డ్? లేదండి, మా కజిన్ కోసం వచ్చాము, మేము మ్యారేజ్ ఉంది అందుకని కొనడానికని వచ్చాము. సో ప్రజెంట్ ఎలా ఉంది గోల్డ్? అదంతా కూడా ఎక్కువే ఉందండి ప్రైస్. రోజు రోజుకి నిన్నటికి ఇవాళకి చాలా పెరిగింది. సో ఇప్పుడు పెరుగుతుంది అని మీరు ఇమీడియట్లీ తీసుకోవాలనుకోవడానికి వచ్చాము. ఫ్యూచర్లో ఇంకా 2 lakhs దాటుతుంది అంటున్నారు గోల్డ్ రేట్స్. దానిపై ఏమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే అది పెరుగుతుందని చెప్పి గోల్డ్ తీసుకోవాలనుకుంటే ఇది ఇక్కడ దాకా వచ్చాము, శ్రీకృష్ణ జ్యువెలరీకి వచ్చాము.
మరి పెరుగుతున్న ఆశతోనే చూస్తున్నామండి. ఒకవేళ ఫ్యూచర్లో 2 lakhs దాటితే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే పెళ్ళిళ్ళ కోసం ప్రతి ఆడపిల్లకు గోల్డ్ కదా పెడతారు. అవునండి, తులం 2 lakhs అంటే కష్టం కదా. కష్టమే అవుతుంది కానీ అది పెరుగు కూడా పోతుంది కదండి, తగ్గడం అనేది లేదు. ఎంతైనా కానీ మిడిల్ క్లాస్ అయినా కానీ అప్పుడు 10 తులాలు తీసుకునే వాళ్ళకు 5 తులాలు అని తీసుకుంటారు. ఇవాళ అయితే బడన్ అయితే అవుతుంది వాళ్ళకి అలా. సో ఈ టైంలో గోల్డ్ కొనడం కరెక్టే అంటారా? ఎందుకంటే చాలా పెరుగుతుంది కదా, అవునండి, ఇబ్బంది అవుతుంది కదా. అవును పెరుగుతుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ కోసం మేము తీసుకోవడానికి వచ్చాము. ఒక 10 తులాలు తీసుకుందామని. దానికోసమే మార్నింగ్ వచ్చాను, 10 o'clock వచ్చాను. ఇంకా నా టోకెన్ నెంబర్ 186 అంట, ఇంకా రాలేదు. 150 వరకు లోపల పంపించారు. ఓకే, సో ఏమనుకుంటున్నారు మీరు? ఫ్యూచర్లో కూడా ఇటు గోల్డ్ సిల్వర్ అలాగే పెరుగుకుంటూ పోతే తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తగ్గుతుంటే అంటే ఒక రోజుకి ఇప్పుడే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 5,000 పెరిగింది ఈరోజు. అంటే ఒక 1,000 తగ్గుతుంది, ఒక 5,000 పెరుగుతుంది. అంటే డైలీ చూస్తున్నాను, నేను న్యూస్లో చూస్తున్నాను, పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు. రోజు రోజుకి పెరుగుతున్నాయి బంగారం రేట్లు, వెండి రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి వెండి కొందామని చెప్పేసి వచ్చిన ఒక 1/2 kg. అయితే అది నిన్నటికి ఇవాళకే 4,000 5,000 పెరిగింది అంటున్నారు. అదే అయినా కూడా పబ్లిక్ ఇంత ఎక్కువ ఉన్నారు, లైన్ కట్టి ఉన్నారు, టోకెన్ ఇస్తున్నారు. ఇక్కడ లైన్లో నిలబడాలి, 1-2 గంటలు పట్టేటట్టు ఉంది. అది గురించి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. మళ్ళీ ఆగితే రేపటికి మళ్ళీ పెరుగుతుందేమోనని చెప్పి భయం అవుతుంది. అందు గురించే ఎట్లాగైనా ఈరోజు కొందామని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఇంకా ఫ్యూచర్లో 2 lakhs కి పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సార్. సో తగ్గదంటారా ఇంకా గోల్డ్? ఇప్పట్లో అయితే తగ్గేటైతే ఏం కనపడతలేదు. రోజు రోజు పెరుగుతూనే ఉంది తప్పించి తగ్గేదైతే ఏం కనపడతలేదు. మరి అది ప్రపంచంలో జరుగుతున్న ఈ అవన్నీ పరిస్థితులను బట్టి పెరుగుతుందో దేని గురించి పెరుగుతుందో తెలియదు. కానీ ఎప్పుడో ఒకసారి డామ్ అంటదేమోనని చెప్పి అనిపిస్తుంది, మళ్ళీ తగ్గుతాయేమోనని చెప్పి రేట్లు. మరి అట్లా అయినా కానీ ఎవరైతే అట్లా ఆలోచిస్తలేరు, పెరుగుతున్నాయని చెప్పేసి కొందామని చెప్పి ఆలోచిస్తున్నారు అందరూ. సార్ ఈ గోల్డ్ పెరగడం వల్ల ఇటు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు కదా సార్. పెళ్లి చేయాలంటే అమ్మాయికి బంగారం కష్టమే. అందు గురించే ముందు పెళ్లి చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడే కొనిపెట్టుకుంటున్నారు. ఇంకా అప్పటి వరకు ఎంత పెరుగుతుందో ఇప్పుడు ఏందో అప్పు చేసి ఇప్పుడే కొనిపెట్టుకుంటున్నారు. పెళ్లి వరకు ఇంకా పెరగవచ్చు అని చెప్పేసి. సార్ మీరు కూడా ఏం కొందామని వచ్చారు? నేను వెండి ఒక 1/2 kg వెండి కొందామని వచ్చాను నేను. అని నిన్న చూసిన రేటుకి నిన్న 3,75,000 అన్నారు, ఈరోజు 3,80,000 అంటున్నారు. మళ్ళీ అది మళ్ళీ రేపు ఆగితే మళ్ళీ రేపు పెరుగుతుందేమో అని చెప్పి సరే లైన్లో నిలబడైనా కొందామని చెప్పేసి అనుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.